వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ షో అతిథి మీ ఇంటింటి నేస్తం. సో ప్రతి వారంలానే ఈ వీక్ కూడా స్వీటీ నేను మంచి ఇంటికి తీసుకెళ్ళబోతుంది. ఆ ఇల్లు ఏంటో, ఆ మనుషులు ఏంటో, అక్కడ ఎంజాయ్మెంట్ ఏంటో, టేస్టీ ఫుడ్ ఏంటో మీకు చూసేయాలని ఉంది కదా. నేను తీసుకెళ్ళడానికి రెడీ అండి, మీరు రావడానికి మీరు రెడీయా? మరి ఎందుకు లేట్, వచ్చేసేయండి, కమ్ ఆన్. సో ఈ రోజు మనం వచ్చేసాం కుకట్పల్లిలో ఉన్న సాయి జ్యోతి గారి ఇంటికి. ఇదే వాళ్ళ అపార్ట్మెంట్స్. సో ఈ వీక్ వాళ్ళు మనల్ని అతిథిగా ఆహ్వానించారు. సో లోపలికి వెళ్ళి వాళ్ళు మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఎలాంటి ఫుడ్ పెడతారో, ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూసేద్దామా? కమ్ ఆన్. వావ్, సూపర్! ఎంత బాగుందండి ముగ్గు. అసలు ఆ ఫ్లవర్స్ అన్నీ అండ్ ఆకుల్ని కూడా ఇలానే వాడతారని నాకు ఇప్పుడే తెలిసింది. కానీ ఇంత బాగా ఎలా చేస్తున్నారు వాళ్ళు? బయటే ఈ రేంజ్లో ఉంటే వెల్కమ్, లోపల ఇంకే రేంజ్లో ఉంటుంది చూసేద్దామా? పదండి. ఒక్క నిమిషం. ఈరోజు సాయి జ్యోతి గారి ఇంటికి. హలో అండి. హలో. మిమ్మల్ని చూస్తుంటే అత్త అనాలనిపిస్తుంది. ఓ అనేనా? అనేసేయచ్చు. సో కోడలు వచ్చింది, ఇంతసేపు అయింది, అందరినీ పరిచయం చేయాలని ఉందా? చేస్తాను. ఇక్కడ మా చెల్లి, నీకు వరుసకు చిన్నత్త. హాయ్. మాకు చిన్న కోడలు వచ్చింది. సో ఇద్దరు అత్తలు ఉన్నారు, కోడలు వచ్చింది. వెల్కమ్ కి బొక్కే ఏమి ఇయ్యరా? అన్నీ ఉన్నాయి, కోడలికి కావాల్సినవి అన్నీ ఉన్నాయి. మరి ఏది అంటే జస్ట్ నువ్వు కళ్ళు మూసుకో చూద్దాం. ఓ నాకు సస్పెన్స్ అన్నమాట. అంతే కదా, కొత్తగా వచ్చిన కోడల్ని ఎలా విజ్ చేసుకోవాలో మాకు తెలియదా? వెల్కమ్ చేసుకోవడానికి కొంచెం కళ్ళు మూసుకోండి. ఓకే నేను కళ్ళు మూసుకుంటా. ఏమండో చూసారా, ఇద్దరు అత్తలు ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా ఇస్తా మీకు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి రోజు ఫుడ్ కట్ చేస్తారా? ముద్దులతో సరిపెడుతున్నారు. ముద్దులు ఉన్నాయి, ఫుడ్ ఉంది. అంతే, ఫుడ్ ముద్దులే. ఓకే, మరి నాకు పరిచయం చేయరా? చేస్తాను. ఫస్ట్ మీకు ఒక చిన్న గిఫ్ట్. ఓ ఇది కూడా సర్ప్రైజ్. ఓకే, కోడలా మీకు ఒక చిరు కానుక. థ్యాంక్ యూ సో మచ్. లక్కీ ట్రీ. అదే, కానీ మీరు అందరు దొరకడం నాకు లక్కీ. నాకు లక్కీ ట్రీ సింబాలిక్ గా ఇచ్చారు నాకు. కోడలు రావడం మాకు లక్కీ. అదే నాకు మీరు పరిచయం ఎందుకు, నాకు లక్కీ. అంతే, సరిపోయింది. మరి అత్త నాకు అందరినీ పరిచయం చేశారా? చేస్తాను కోడలా. తను సుమతి. హలో. ఫ్రెండ్. మీకు ఫ్రెండ్? మీకు ఫ్రెండ్ అయితే నాకు కూడా ఫ్రెండ్. అంతే. తనేమో సుమతి కొడుకు. ఓ హాయ్. తను సువర్ణ ఫ్రెండ్. హాయ్. తను కవిత, తను ఫ్రెండ్. హలో. 5 మందిమి మేము ఇంటర్ ఫ్రెండ్స్ అన్నట్టు. ఓహో, ఇంటర్ నుంచి ఫ్రెండ్షిప్ అలా మెయింటైన్ చేస్తున్నాం. టుడే అతిథి ప్రోగ్రామ్ ప్లస్ గెట్ టుగెదర్. అవును. తను మా కజిన్ సిస్టర్. హలో గాయత్రి. హాయ్. Hi sweetie, how are you? బాగున్నాను. నీకన్నానా? Thank you. Hi Chupana. Hi. Hello. Hi. Hi. Hi say Chupa sweetie ki hi say Chupa. High five. ఇక ఇప్పుడు మీ చిన్నత్త గారు పరిచయం చేస్తారు. ఓ హాఫ్ మా చిన్న తోడుకోడలేదు. ఓ మీకు కోడలు అంటే, మీకు తోడుకోడలు అంటే నాకు పెద్దది. అత్త. హలో. ఫైన్. రూపిణి మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు. హాయ్. ఇంత డిఫరెంట్ ఉందో మీ నేమ్. రూపిణి. 11th క్లాస్. ఓ అయితే నాకు జూనియర్.
నేను ట్రాక్ చేయొచ్చు మిమ్మల్ని. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అత్తమ్మ. ఓ హలో తిను కూడా అట్లానే ఉంది. హాయ్ ఆద్య. హలో చిన్నత్త ఇటు అయిపోయింది, అటు కూడా పరిచయం చేసారా? ఓకే. మా పడోసి అదే మా అదే నేబర్స్. హలో చాలా స్వీట్ గా ఉన్నావు, నేనేం తగ్గట్టు. ఓ థ్యాంక్ యూ. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ. ఓ హాయ్. మీరు అసలు మదర్ లా లేరు, సిస్టర్స్ లా ఉన్నారు. మనవరాలు. ఓ మీకు మనవరాలు కూడానా? హలో ఇక్కడ మా ఫ్రెండ్ హాయ్. వీళ్ళ అబ్బాయిలు ఇద్దరు. హలో ఈ అమ్మాయి బ్యూటీ పార్లర్ నా ఫ్రెండ్. ఓ మీకు బ్యూటీషియన్. ఇక్కడ మా సిస్టర్స్ ఇద్దరు హాయ్ ఫ్రెండ్స్. హలో ఇద్దరు అనమాట. హలో. ఆహా మా అత్తల ఇల్లు మొత్తం కలకల్లాడిపోతుంది, ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ. సో నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ అత్తలు మీకు ఒకటి తెలుసు, వచ్చి ఇంతసేపు అయింది కోడలు, నెక్స్ట్ ఏంటో నాకు తెలుసు, మీకు తెలుసు, మా ఆడియన్స్ కి తెలుసు. మరి నాకు ఇస్తే నేను కొంచెం తాగి పెట్టేస్తా. తెచ్చేస్తారా? ఓ షూర్. కానీ మీరు మాకు ముందు అంతకంటే ముందు ఏదన్నా యాక్టివిటీ చేసి మాకు చూపించాలి. ఓ కంపల్సరీ. కంపల్సరీ. మరి మేము మీకు గిఫ్ట్ ఇచ్చాం కదా, మరి మీరు ఇంతమంది gift ఇచ్చినప్పుడు మాకు కొంచెం సంతోష పెట్టాలి కదా. ఓహో ఇప్పుడు నేను మీకు గిఫ్ట్ ఇవ్వాలి అందరికి. ఏమిద్దాం? ఒక సాంగ్ పాడు, స్వీట్ గా. స్వీట్ కదా నీ పేరు, స్వీట్ గా ఒక సాంగ్ పాడేసి. స్వీటే కానీ నా వాయిస్ అంత స్వీట్ కాదు కదా. చాలా బాగలేదు, ముందు అవసరం పడుతుంది పాటలు పాడడం కదా. పిల్లల్ని నిద్రపుచ్చాలంటే పాటలు కావాలి కదా. నేను అట్లా అనుకోలేదు. ఓకే నేను పాడతాను, నాకు హెల్ప్ చేయాలి మరి. చూసారా అండి, ఓ చిన్న వెల్కమ్ డ్రింక్ కోసం ఇన్ని టాస్కులు చెప్తున్నారు నాకు. తర్వాత మీకు కూడా ఉంటది, అప్పుడు నేను ఇస్తాను చూడండి మీకు టాస్కులు. చూద్దాంలే. కానీ ఇప్పుడు ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి ఫస్ట్. అంతే కదా. అంతే తప్పకుండా. ఏం పాడదాం? నాకు ఒకటి గుర్తొచ్చింది, పాడేనా? హెల్ప్ చేస్తారా మరి నాకు? ఓకే ఓకే. అత్తలేని కోడలు తమ్మురాలు, ఓయమ్మా కోడలేని అత్త గుణవంతురాలు. కోడల కోడల కొడుకు పెళ్ళమ్మా, ఓరమ్మా పచ్చి పాల మీద మిగడేదమ్మా, ఆ వేడి పాలలో వెన్నయ్యేదమ్మా. అయిపోయింది నా టాస్క్, అయిపోయింది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. చాలా బాగా పాడావు. అత్త అడగగానే కోడలు ఎలా కోరిక తీర్చేసింది చూడండి. అదే అత్త కోడలు రిలేషన్ అంటే అట్లా ఉంటుంది. అదే. చాలా స్వీట్ గా పాడావు. థ్యాంక్ యూ. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే విధంగా ఉంది గొంతు. ఓహో అట్లయితే మనం నెమ్మదిగా ఒక్కొక్కసారి అప్పుడప్పుడు పాటలు పాడుకుంటూ మళ్ళీ వస్తూ ఇలాగే వెల్కమ్ సాంగ్లు మాకు నేర్పించి వెళ్ళండి. మీకేంటి ఒక్కొక్కసారి వచ్చి మీకు వెల్కమ్ సాంగ్ నేర్పించి నేను ఇక్కడే ఉండిపోదాం అనుకుంటుండే. లేదు మీరు వస్తున్నారు కాబట్టి మేము అందరం ఎంత ఎదురు చూస్తున్నాం తెలుసా. అలా కళ్ళు కాయలు కాసేటట్టు చూసి కళ్ళు లోపలికి అందుకని మా అత్తమ్మ స్పెక్స్ కూడా వచ్చినాయి. ఎంతైనా కోడలు కదా, అలానే చెప్పాలి. మళ్ళా పెద్దకు ముందు వచ్చిన తర్వాత మాకు వస్తుంది, కానీ ముందు మీరు రావడం తర్వాత ఎంత నుంచి మీరు ఉన్నారు వరుసలో, అది మర్చిపోయారు. చూసారా మా అత్తలు అయితే ఫుల్ ఎనర్జెటిక్ ఉన్నారు, ఫుల్ జోష్ ఉన్నారు. ఎపిసోడ్ మొత్తం ఇలానే కంటిన్యూ చేసేద్దాం. సో ఏంటి, ఓ ఇన్ని గ్లాసులు నాకు. పండ్లలో రారాజు ఎవరో తెలుసా కూడా? కరెక్ట్. సో అది కూడా సీజన్ కోడలు ఎండలో వచ్చింది, అందుకని చల్లటి డ్రింక్ ఇవ్వాలి, అలసిపోవద్దు, ప్లస్ ఇప్పటి ఫుల్ ఎనర్జీ రావాలి. కావాలనేసి మేము తీసుకొచ్చాము. కోడలాది తీసుకోవాలి. కోడల గారు కోడలా ఫస్ట్ పెద్దతను నేను కదా, నేను కదా, చిన్న ఇందులో ఏం కలిపానో తెలుసా? ఇందులో ఏం కలిపాను? ఆప్యాయత, అనురాగం, ఇన్ని కలగలిసిన మామిడి పళ్ళ రసం రావడానికి పాలు,
కానీ అందులో చక్కెర ఉందమ్మా. చక్కెర తినొద్దు కదా. తింటలేదా? లేదండి, ఇందులో తేనె ఉంది. తేనె ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇప్పుడు నాకు ఇంత పెద్ద టాస్క్ పెట్టారు వీళ్ళిద్దరు. ఇటు పెద్దత్త ప్రేమ ఆప్యాయత అనురాగాలు, ఇటు చిన్నత్త హెల్త్. మరి నాకు ఏం తీసుకోవాలి నేను? కాబట్టి కోడలు చాలా స్మార్ట్ గా ఆలోచించింది. నాకు ఒక ఐడియా ఉంది. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టుగా వచ్చేసింది కదా ఐడియా. ఎస్, ప్రేమ ఆప్యాయత ఒక హాఫ్, అనురాగం ఇటు హెల్త్. చూసారా నేను ఎంత స్మార్ట్ గా ఆలోచించానో? ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది, ఈ ఐడియా జ్యూస్ నే మార్చేసింది. ఓకే, లెట్స్ టేస్ట్. రెండు కలిసిపోయినాయి కదా. ఇంతకు నాకు ఇచ్చారు, అందరికి ఇయ్యరా? ఇవాళ వద్దా, మొత్తం మీరే తీసుకుంటారేమో అని. నేను తర్వాత తాగుతాను. అందరికి ఇచ్చేసారా? అందరికి ఇచ్చేస్తాను. సో అందరు తీసేసుకున్నారా? తీసేసుకున్నామా? ఎలా ఉంది? సూపర్, అద్భుతం. చాలా బాగా నాకు ప్రేమ ఆప్యాయతలు ఇటు హెల్త్ రెండు వచ్చేసినాయి. ఫుల్ టు ఎనర్జీ కూడా వచ్చేసింది. మీకు వచ్చిందా? ఫుల్ గా వచ్చింది. ఎంత పర్సెంట్ వచ్చింది? మాటల పిట్ట. ఆహా, ఓ నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు అనమాట. అవును మరి. మరి ఎవరికి ఎంత పర్సెంట్ వచ్చింది ఎనర్జీ? 100% వచ్చింది. మీ ఒక్కరికి వచ్చింది. ఏది వీళ్ళు ఎవరికి రాలేదు. మీకు వచ్చిందా లేదా ఫస్ట్ మాకు ఇంపార్టెంట్. వచ్చినట్టు అనిపించట్లేదు నాకు. గట్టిగా వచ్చిందా? సో వీళ్ళు జ్యూస్ తాగి ఫుల్ ఎనర్జెటిక్ అయిపోయారు. ఇప్పుడు ఆ ఎనర్జీని నేను ఎట్లా వాడుకుంటాను చూడండి. వాడుకున్నలకి వాడుకున్నంత ఫుల్ ఇది చేసేస్తా. ఓకే, ఫస్ట్ మీ చాయిస్ వదిలేస్తున్నాను. నాకు జోక్ గానీ పాటలు గానీ ఏవైనా ఇచ్చేస్తే, ఐ మీన్ మీరు పాడి నన్ను ఎంటర్టైన్ చేస్తే తర్వాత నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా. ఓ కోడలా, ఫస్ట్ మిమ్మల్ని నవ్వించడం కోసం నేను ఒక జోక్ చెప్తాను. ఒక అబ్బాయి ఉంటాడు, తల్లి దగ్గరికి వచ్చేసి అమ్మ నేను స్కూల్కి వెళ్ళను అంటాడు. అంటే ఏంటి నాన్న ఎందుకు వెళ్ళవు అంటుంది. అంటే నేను ట్యూషన్ చెప్తాను అమ్మ అంటాడు. ట్యూషన్ ఏంటిరా, నువ్వు చదివింది ఏంటి, నువ్వు ట్యూషన్ చెప్పేది ఏంటి అంటే, నేను చదువుతున్నది యూకేజీ ఎల్కేజీ నర్సరీ వాళ్ళకి నేను ట్యూషన్ చెప్తానుగా అంటాడు. మరి నాకు నెక్స్ట్ ఏంటి చెప్పుకో చూద్దాం. నేను మీకు వదిలేసా కదా, సో మీరు నన్ను ఎంటర్టైన్ చేయాలి. సాంగ్ పాడనా? ఓకే ఓకే, మై ఫేవరెట్ సాంగ్. ఓకే. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు, అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె నాడు జారిపోయింది, నీ నీడలా మారి నా వైపు రానుంది. దూరాన ఉంటూనే ఏం మాయ చేసావు, నడిరేయిలో నీవు నిదురైన రానీవు. గడిపేదెలా కాలమో, గడిపేదెలా కాలమో. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు. సో ఇప్పుడు నా టైం అన్నా కదా, మీ అందరితో ఒక గేమ్ ఆడించబోతున్నాను. ఏం గేమ్ అది? అంటే ఒక నేషనల్ క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మీరు ఎంతమంది మేకప్ వేసుకున్నారు, ఎంత వేసుకున్నారు? అంటే ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. చెప్పండి. ఓకే, నా కోసం ఇప్పుడు నిజం చెప్పినట్టే ఉంటుంది. బాగా అతికిస్తుంది. సో ఇప్పుడు నా కోసం మేకప్ వేసుకోవాలి. అబ్బా మాకు ఇష్టం ఉండదు కదా. మీరు వేసుకోవచ్చు కదా నా కోసం. అదే నేను అడుగుతున్నాను. కోడలు వేసుకుంటే బాగుంటుంది. నేను ఆల్రెడీ వేసుకుని వచ్చా. ఓకే ఓకే వేసుకుంటాంలే నీకోసం. ఓకే,
సో మీరు మేకప్ వేసుకునేదే గేమ్ అన్నమాట ఇప్పుడు. సో ఇద్దరిద్దరు వచ్చి ఒకరికి ఇంకొకరు పౌడర్ వేసి కాజల్ పెట్టి లిప్స్టిక్ పెట్టి బొట్టు పెట్టి పువ్వులు పెట్టి మీకు ఎంత అందంగా తయారు చేసుకోవాలనిపిస్తే అంత అందంగా తయారు చేసుకోవచ్చు. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే తయారు చేసే వాళ్ళ కళ్ళగంతలు రెడీయా? రెడీ. సో ఫస్ట్ పేర్ వచ్చేసారు. ఒకళ్ళు రెడీ చేయాలి, ఒకళ్ళు అలా వేయించుకోవాలి. సో పౌడర్, కాజల్, లిప్స్టిక్, బొట్టు అండ్ ఫ్లవర్, లాస్ట్ కి అద్దం చూపిస్తాం. అండ్ అలా ఆడి ఎవరైతే బాగా తయారు చేస్తారో అన్ని టీమ్స్ లలో వాళ్ళు విన్నర్. సో ఫస్ట్ టీమ్ ఆల్ ది బెస్ట్. సో డిసైడ్ అయ్యారా ఎవరు వేస్తారు ఎవరు వేయించుకుంటారు అని? సో మీరు వేయించుకుంటారు. ఆల్ ది బెస్ట్, మీకు ఫుల్ టు ఆల్ ది బెస్ట్. సో మీ ట్విస్ట్ నేను కట్టేస్తా. సో అక్క రెడీయా? ఒకసారి ఎంత చెప్పండి. ఎంత? ఓకే రెడీ. రెడీయా? రెడీ. సో మీరు హెల్ప్ అడిగితే నేను హెల్ప్ చేస్తాను. ఓకే షూర్. మీ ఇష్టం. సో నీకు ఆల్ ది బెస్ట్ అండ్ మీకు కూడా ఆల్ ది బెస్ట్. స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం. ఏం తయారు చేస్తేవి అదే నువ్వు ఎప్పుడు ఇట్లానే తయారు చేస్తావు కదా ఇంట్లో కూడా. చెప్తా. సో అక్క ఆల్ ది బెస్ట్ చూడడానికి. సూపర్ తయారు చేసినావు చెల్లి, సూపర్ తయారు చేసినావు. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సిస్టర్. సో మా అక్క చూసేసింది మీరు ఎట్లా తయారు చేశారో, మీకు కూడా చూసుకోవాలని ఉంది కదా మిమ్మల్ని. సో ఆల్ ది బెస్ట్. సూపర్, చాలా బాగా తయారు చేశారు. మీరు బాగా తయారు చేసుకున్నారు. సో నెక్స్ట్ ఎవరు? వచ్చేసాము. ఓ అలా చెప్పంగానే అలా వచ్చేసారా? సో మీకు గేమ్ తెలుసు కదా. సో ఎవరు వేస్తున్నారు మేకప్, ఎవరు వేయించుకుంటున్నారు? ఓ సూపర్, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. సో రెడీయా? రెడీ. ఎంత? 4 ఈ 2 రెడీ. స్టార్ట్. హెల్ప్ చేయాలా? ఓకే ఏం కాదు. రెడీయా మీ బొమ్మను చూసుకోవడానికి? ఓకే రెడీ. ఒకసారి అలా మా ఆడియన్స్ కి హాయ్. మా అత్త సూపర్ ఉంది కదా, చాలా బాగుంది. సో రెడీయా చూసుకోవడానికి? చాలా బాగున్నారు కదా. చాలా బాగున్నాను. అదే అన్నా నా దిష్ట తగులుతుంది. ఇంట్లో ఇట్లానే ఉంటావు కదా అత్త? అసలు నేను ఇట్లా ఉన్నాను. సో నైస్, వెల్ ప్లేడ్. సో నెక్స్ట్ పేర్ ప్లీజ్. సో వచ్చేసారు ఇంకో పేర్. సో డిసైడ్ చేసేసుకున్నారా ఎవరు చేస్తారు? ఎవరు? నేను చేసేస్తాను. సో ఒక బ్యూటీషియన్ కి చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్. ఎంత? 4 ఓకే. సో మీరు చూడడానికి రెడీయా?
ఆల్ ది బెస్ట్. క్యూ కడతారేమో మేకప్ చేయించుకోవడానికి. ఎంత బాగున్నావండి. చాలా బాగున్నానండి. నేను చాలా బాగున్నారు కదా. బ్యూటిషియన్ లానే ఉన్నానండి. ఓకే రెడీయా? చూసుకుంటారా? చూసుకుంటానండి. ఆల్ ది బెస్ట్. ఓ వావ్, నేను ఇంత బాగుంటాను. సూపర్. మీ టాస్క్ అయిపోయింది. ఒక్క కోడలు ఆడిస్తే ఎలా ఉంటుందో చూసారా? బాగా ఎంజాయ్ చేసావా? నేను ఫుల్ టు ఎంజాయ్. మీరు ఫుల్ సో ముగ్గురు పేర్స్ ఆడారు, ముగ్గురు ఆసమ్ ఆడారు, ముగ్గురు విన్నర్స్. సో ఆడియన్స్ మీరు కూడా చూసారు కదా ఎంత బాగా ఆడేసుకున్నామో. మీరు కూడా మీ ఇంట్లో అత్తలు కోడలు ట్రై చేయండి, ఇలా ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. టేస్టింగ్ టైం. మా అత్తలు ఇన్ని వండి పెట్టారు, నాకు ఒక ప్లేట్ ఇస్తావా? నీకోసమే. అమ్మో ఇంత నిండు ఏంటి అత్త అతిథి నువ్వు సన్నగా ఉన్నావు కదా అన్నారు కదా అని చెప్పి ఇంత ప్రేమ. దీంట్లో ఉన్నది అందులో మళ్ళా కోడలు కదా. సో ఫుడ్ కాదు ప్రేమ. ఓకే టేస్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఫస్ట్ స్వీట్ తో టేస్ట్ చేద్దాం. ఇంత కలర్ఫుల్ గా ఉంది. ఇదేంటి? బీట్రూట్ హల్వా. బీట్రూట్ హల్వా. ఓ సూపర్. అసలు బీట్రూట్ తో హల్వా చేస్తారు నాకు ఎప్పుడే వచ్చింది. అది అద్భుతంగా ఉంది. ఓకే థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఏం టేస్ట్ చేద్దాం? నారియల్ బర్ఫీ. ఇది సో ఇది నారియల్ బర్ఫీ అంట. టేస్ట్ చేసేద్దామా? నా పేరు చెప్పడేమో కానీ మీరు అందరూ ఎంత బాగా చేస్తున్నారు స్వీట్లు మీరు. ఏంటి? కజ్జకాయ. కర్చికాయ. ఎవరు చేశారు? అది కూడా మా చెల్లి. ఓ స్వీట్లన్నీ మీరే చేశారు. స్వీటీ వస్తుందని సంతోషం పట్లకి అన్ని స్వీట్లే చేశా. అసలు ఇంత అద్భుతంగా మీరు ఎలా చేస్తున్నారు? ఈ టీవీ అభిరుచి వల్ల. ఓ చూసి బాగా ఫాలో అవుతున్నారు అన్నమాట. సో అన్ని స్వీట్లే చేసావా అత్త? అన్ని స్వీట్ చేసేసాను. పాపం మీ స్వీట్ల కోసం ఎన్ని ఫీట్లు చేస్తుంటారో మా అత్త. అంతేనా? సో ఇప్పుడు పన్నీర్. ఎవరు చేశారండి పన్నీర్? నేనే చేశాను. నువ్వు ఇంత బాగా చేస్తావా అక్క? చెల్లి ఎంత అదృష్టమో నా కూతురికి. బాగుందా? అసలు అట్లా కరిగిపోతుంది పన్నీర్ నాకు. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ పులిహోర. నేనే చేసా. మీరే చేశారా? దీంట్లో ఏమేమి కలిపారు? మామిడికాయ పులిహోర. కొబ్బరి కూడా వేశారు. కొబ్బరి మామిడికాయ రెండు కలిపేసి నేను అసలు నాకు చెప్పలేకపోతున్నా అబ్బా. అసలు ఎంత బాగా ఎట్లా చేస్తున్నారు ఇల్లు? చేత్తో. ఓకే పులిహోర అయితే సూపర్ అసలు. థ్యాంక్ యూ. హే బీన్స్ ఎవరు చేశారు? నేనే చేశాను. సో మీరు సన్నగా ఉన్నారు, ఇది కూడా సన్నగానే ఉన్నాయి. నువ్వు సన్నగా ఉన్నావు కదా అందుకే సన్నగా కట్ చేస్తా. మనం ఒకటి అయితే. ఎలా ఉంది? కానండి వీళ్ళందరూ ఇంత బాగా ఎలా చేయగలుగుతున్నారు? అభిరుచి ప్రోగ్రామ్ వల్ల మేమందరం ఇలా ఎక్స్పర్ట్స్ అయిపోయాం. క్రెడిట్ మొత్తం మా అభిరుచికి. ఈటీవీ వాళ్ళకి. సూపర్. ఏంటి ఇంత వెరైటీగా ఉంది చూడడానికి? పేనీలు. పెరీలు ఇలా చేస్తారా? నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అబ్బా. బాగుందా? తిని చెప్పు ఎలా ఉందా. చేశారు నేనే చేశాను. పేనీలు ఎలా చేస్తారు వీటిని? మైదా వెన్నెతో చేయాలి. ఓ బటర్. ఎలా ఉంది? బాగుందా? బటర్ ప్రేమ ఎక్కువ అసలు. అది కరిగిపోతుంది ఇది. అలానే ఉండాలి మరి. స్వీటీ అంటే స్వీట్ గా కరిగిపోతుందిగా, అలానే అది కూడా కరిగిపోతుంది. సూపర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో ఇంత తిన్నాక లాస్ట్ కి మనకు డెజర్ట్ పడకపోతే కంప్లీట్ అవ్వదు కదా. సో విల్ గో విత్ డెజర్ట్. ఏంటిది? ఫ్రూట్ సలాడ్. ఫ్రూట్ సలాడ్ ఎవరు చేశారు? మా మమ్మీ చేశారు. మీరు చేయలేదా? మీరు హెల్ప్ చేశారా? ఫ్రూట్స్ కట్ చేసి దాంట్లో క్రేజీ. ఎంత బాగా చేసి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. అండ్ మీ మమ్మీకి 5 స్టార్స్ కి మొత్తం 5 స్టార్స్ ఇచ్చేస్తాను. సో 5 స్టార్స్ మమ్మీకి కదా, అందులో నువ్వు 2 తీసుకో. కట్ చేస్తావు కదా. సో ఇంత టేస్టీ ఫుడ్ పెట్టారు, నేను అస్సలు ఆపలేకపోతున్నా తిన్నాం. థ్యాంక్ యూ సో మచ్ అత్త.
ఇంత మంచి ఫుడ్ పెట్టారు, నేను తింటానే ఉంటాను. సూపర్. నేనైతే ఫుల్ బాగా ఎంజాయ్ చేస్తాను ఈ రోజు. మా అత్తమ్మ టిప్స్, జోక్స్, ఫుల్ ఎంటర్టైన్మెంట్, వెల్కమ్ డ్రింక్, ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. ఫుడ్ అయితే థ్యాంక్ యూ ఫర్ ద ఫుడ్. సూపర్. నన్ను ఇంత ఎంటర్టైన్ చేశారు. మా అత్తమ్మలకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా, లేకపోతే లావ్ అయిపోతా కదా. కదా. సో ఇంత ఇచ్చిన మా అత్తమ్మలకి చిన్న గిఫ్ట్. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇట్స్ సెల్ఫీ టైం. సో ఇదండి ఈ వారం అతిథి. నెక్స్ట్ వీక్ మరొకరి ఇంట్లో అతిథిగా వచ్చేస్తా. అంటే టేక్ కేర్, బై.